ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. నీవు వారితో వియ్యమందకూడదు. వాని కుమారునికి నీ కుమార్తె నీయకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే గదా. అయితే యెహోవాకు మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్త రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించు తన ఆజ్ఞలననుసరించి నడుచుకొను వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మతగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఆయన తన్ను ద్వేషించు వాని విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును. కాబట్టి నేడు నేను నీకాజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు ననుసరించి నడుచుకొనవలెను. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైనను, నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదువు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనముండదు, నీ పశువులలో నైనను ఉండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన వ్యాధులన్నింటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదికే వాటిని పంపించును. మరియు నీ దేవుడైన యెహోవా నీకప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనము చేయుదువు. నీవు వారిని కటాక్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు, ఏలైనగా అది నీకు ఉరియగును. ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవనుకొందువేమో. వారికి భయపడకుము. నీ దేవుడైన యెహోవా ఫరోకును ఐగుప్త దేశమంతటికి చేసిన దానిని అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నుల చూచి ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను, బహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకము చేసుకొనుము. నీకు భయము పుట్టించుచున్న ఆ జనులందరికీ నీ దేవుడైన యెహోవా అలాగే చేయును. మరియు మిగిలిన వారును నీ కంటబడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడైన యెహోవా వారి మీదికి పెద్ద కందిరీగలను పంపు. జడియవద్దు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. నీ దేవుడైన యెహోవా
నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును. అడవి మృగములను విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయతగదు, అది నీకు క్షేమకరము కాదు. అయితే నీ దేవుడైన యెహోవా వారిని నీకప్పగించి వారిని నశింపజేయు వరకు వారిని బహుగా తల్లడిల్లా చేయును. ఆయన వారి రాజులను నీ చేతికప్పగించును. నీవు ఆకాశము క్రింద నుండి వారి నామమును నశింపజేయవలెను. నీవు వారిని నశింపజేయు వరకు ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకపోవును. వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలెను. వాటి మీదనున్న వెండి బంగారములను ఆపేక్షింపకూడదు. నీవు దాని వలన చిక్కుబడుదువేమో గనుక దానిని తీసుకొనకూడదు. ఏలయనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము. దాని వలన నీవు శాపగ్రస్తుడవు కాకుండునట్లు నీవు హేయమైన దాని నీ ఇంటికి తేకూడదు. అది శాపగ్రస్తమే గనుక దాన్ని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా అసహ్యపడవలెను.